చెప్పు నాకు చెప్పు. ఎప్పుడు ఈరోజు పెట్టేస్తావా చెటాని? ఈరోజు ఏం రోజు? ఈరోజు ఆదివారము, మంచి రోజు. ఈరోజు ఏకాదశి విష్ణుమూర్తికి సంబంధించిన రోజు. సరే, నువ్వు వేసుకో. ఈరోజు నేను వేసుకుంటా. ముందు నాకు డిస్టర్బెన్స్ ఉంటే నచ్చుతుంది. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయద్దు కానీ ఈరోజు నువ్వు నెక్స్ట్. ఇప్పుడు విష్ణుమూర్తి తర్వాత ఎవరు వచ్చేది? అంతేగా, పద్మాదేవి, పద్మజ. సో రేపు మళ్ళీ తర్వాత చటాక్. ఈరోజు ఎంత డేటు? ఈరోజు ఎంత? 6 అన్నా? 6 నీది, 7 8 9 నీకు. 9 వద్దు, 9 నీకు సెట్ కాదు. నీకు 11 బాగుంటుంది. 11వ తారీఖు వేస్తాను. ముగ్గురు గమ్మనండు. నాకేమన్నా చెవులో పువ్వు పెడతానారా మీరు ముగ్గురు? ఎందుకు? ఉండేదే డేట్ 8. లే, నీ యోగ మళ్ళా చేసుకోలే. నేను 8వ తారీఖే లాస్ట్ డేట్. 11 పెడతారా? యాడికి పంపిస్తారు నన్ను? సరే, ఎవరైనా కానీ వృద్ధులు, ఓకే, అమాయకులు, ఓకే, కల్లా కపటం తెలియని వాళ్ళు ఎవరైనా కానీ బై మిస్టేక్ లేట్ అవుతుంది కాబట్టి 1-2 days 3 days గ్రేస్ పీరియడ్ ఇస్తారు. నీకు ఖచ్చితంగా 11వ తారీఖు అప్లై చేస్తాను. నాకు పిచ్చ కోపం తెప్పిలే. నోరు మూసుకో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాము. బిగ్ బాస్కి నిన్ననే విష్ణు అప్లై చేసినాడు, కాకపోతే ఇప్పుడు చేయలేదని చెప్పి అత్తయ్యకి చెప్తాడు. అత్తయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. పంపించండి బ్రో, మేమున్నాం బ్రో. మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అమ్మ బిగ్ బాస్లో. ఏం సాయి, ఏమంటే ఫోన్ ఎత్తావు అంటే నేను చెప్తే, లేదు నాయన పని ఆయన లేట్గా వచ్చింది, నేను ఇంకా స్నానానికి ఇప్పుడు పెట్టుకున్న గుడికి పోల్లా, కాయగొట్టాలి తెచ్చుకోల్లా అంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటే గుడికి వెళ్ళి. వైకుంఠ ఏకాదశి కాదు, తిక్కపోకే. ముక్కోటి ఏకాదశి కూడా కాదు, తిక్కపోకే. తొలి ఏకాదశి. అదే తొలి ఏకాదశి. నాకు రాలేదు, ల్యాప్లో కరెక్టే చెప్పినాడు. వెంకటరమణ స్వామి గుడికి పోతున్నాము, నీకు బిగ్ బాస్ లేదు రాలని ముక్కొని వస్తాము అంటే, అందుకే చెప్దామని చేస్తే ఎత్తనే ఎత్తుకోను. నువ్వు కూడా ఇంట్లో దద్దోజనం పెట్టి వెంకటరమణ స్వామి కలిసి మాలయ్యి ఆంటీ అని. A few inches later. అన్నా అప్లై చేసినారా? చేయలే చెట అందా. 8వ తేదీనే లాస్ట్. ఎప్పుడు చేస్తావు? చేస్తా. 8వ తారీఖు మంచి రోజు అంట, అందుకు 8కి చేస్తా. ఈరోజు కూడా మంచి రోజు, కానీ నాకు యాక్చువల్గా ఇంకొకటి వస్తుంది థాట్. అంటే ఏంటంటే, ఇప్పుడు బిగ్ బాస్కి పోతే 100 days ఆడే ఉండాలా. అవునా? ఓకే. సో 100 days ఆడి ఉండాలా, పొద్దున్నే లేయాలా, ఓకే, వాళ్ళ టైం టేబుల్ ఫాలో కావాలా. 3 months 10 days దగ్గర వాళ్ళ టైం టేబుల్ ఫాలో కావాలా, వాళ్ళు పెట్టిన ఫుడ్ తినాలా. సో అమ్మ ఇబ్బంది పడుతుందేమో అని నాకు కొంచెం అనిపిస్తుంది. అంటే అవునన్నా, టాస్క్స్ అంట, పాపము వాటర్లో దిగడము, ఓకే, అమ్మకి ఇష్టం లేని పనులు ఉంటాయి కొన్ని. ఒకవేళ ఎవరైనా తల నిమిరేవి కానీ అట్లాంటివి ఏమైనా చేసేది, ఏమైనా అట్లా జరిగితే సఫర్ అవుతుంది ఎందుకు ఊరికే. సో అందుకు నేనేమనుకుంటున్నానంటే, దానికన్నా చటాన్ అప్లై చేపిస్తే మేలేమో అనిపిస్తుంది నాకు. అవును చటా, అమ్మగారిని అనుకున్నాము మనం అమ్మనే అనుకున్నాము, కానీ అమ్మ బాగు కోసం, అమ్మ మేలు కోసం ఏదర్ పద్దుని కానీ నిన్ను కానీ అప్లై చేస్తే మేలేమో అని నా ఫీలింగ్. ఇంకా మీరు వెళ్ళండి అక్క కావాలంటే. అది యొక్క అమ్మకి నిద్ర ఎక్కువ కదా, ఆడ నిద్రపోతా అంటే ఒప్పుకోరు ఆ హౌస్లో. శుభోదయం కాబట్టి శుభం పోయారు. అందుకు అదే చాలా పెద్ద దీర్ఘాలోచన అయిపోయింది నాకు, ఎట్లా చేద్దామా అని. ఎండ్ ఆఫ్ ద డే అమ్మ బాగుండాలా. సో బిగ్ బాస్కి పోతే లేదు, సఫర్ అవుతుంది, కొంచెం ఇబ్బంది పడతావేమో అని ఆలోచిస్తాను నేను. సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అయితే ఒక్కసారి ఆలోచించుకున్నా అంటే ఏజ్ని కూడా కన్సిడర్ చేయి.
బిగ్ బాస్కి పోతే ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అంటే కాఫీస్ టీస్ ఇవి అవి ఏమి ఉండవు నాన్న. మానేసి ఒక కాలం సీరియల్ ఉండవు, సీరియల్ ఉండవు, అబ్బా, ఇబ్బంది షికార్లు ఉండవు, మెయిన్ షికార్లు ఉండవు. నైట్ వేసుకొని ఎక్కడికంటే అక్కడికి తిరగలేము మనము, ఆడే ఉండాల్సి వస్తుంది. సో ఇట్లా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. జైల్లో ఉన్నట్లు ఉండాలి అట్లా. మీరు ప్యాంటు షర్ట్ వేయాల్సి వస్తుంది, టీ షర్ట్లు ప్యాంట్లు. ఇంకొకటి ఏంటంటే చూపిస్తుంటారు కదా, ఎందుకు వేస్తారయ్యా ప్యాంట్లు షర్ట్లు? వచ్చిన వాళ్ళంతా శారీస్ వేస్తున్నారు. కట్టుకుంటా, డ్రెస్సులు వేసుకుంటా, అది ఓకే. అయినా అంటే ఇప్పుడు చెట్ట పోతున్నాడా? ఆహా అనుకుంటా నన్ను చెటాని కానీ లేదంటే పద్దుని కానీ. పద్దు 3 నెలలు నిన్ను దూరం చేసుకొని నీ ప్రేమను దూరం చేసుకొని నేను విడిచిపెట్టగలుగుతాడా? అందుకే ఇంకా నేను కూడా కుదిరితే ఒకవేళ పోవచ్చేమో అని. నువ్వు వాళ్ళన్నావు పోండి వేసుకోండి. మళ్ళా అంటే చెట్టాది ఎప్పుడు వేస్తావు? అక్క లేకపోతే అన్న చాలా ఇబ్బంది పడతాడు. మళ్ళీ ఇద్దరిని పంపిద్దాము. మళ్ళీ తీర్థయాత్రలకు బ్యాంకాక్ వెళ్ళాల్సి వస్తుంది అన్న. బ్యాంకాక్. సరే ఇప్పుడు ఏమి ప్లాన్ ఏం లేదు. నేను వద్దా డిసైడ్ నువ్వు అయినా? అంటే నేను ఇంకోటి కూడా ఆలోచించిన. ఇప్పుడు చూడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ చెటా కానీ పద్దు కానీ బిగ్ బాస్కి పోయినామనుకో. పోండి. విన్ను పోయి నువ్వు ఈడున్నావు అనుకో, హౌస్ మన హౌస్లో నువ్వు, బిగ్ బాస్ హౌస్లో మేము ఉంటే నువ్వు ఈడ ఉండి మాకు క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు. అంటే హోబోర్డింగ్స్ అవి ఇవి వేసుకొని దారిలో తిరుక్కుంటా విష్ణు కోటేయండి, చటా కోటేయండి, ఆ రాధిక పద్దు కోటేయండి, గెలిపించండి. అలవాట్లో పొరపాట్లు కూడా రాధమ్మకు ఓటేయండి వచ్చింది. కానీ అప్పుడు ఏమి దేవుడు నన్నే పంపిల్లని చెప్తాను. దేవుడే కాదు గుడుక్సు, నాకు నా భార్యకి చటాకి ఇంటి పక్కన వాళ్ళకి అందరికి నిన్ను పంపిల్లనే ఉంది. మన సబ్స్క్రైబర్స్ కూడా నిన్ను పంపిల్లనే ఉంది. అదే మీరు ముగ్గురు ఎందుకు ప్లాన్ వేసుకొని మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాలే. ఇప్పుడు చటాకి ఎప్పుడు చేస్తావు? చెప్తా చటాకి ఎప్పుడు అనేది ఫస్ట్ చెప్తా. చెప్పు నాకు చెప్పు. ఎప్పుడు? ఈరోజు పెట్టేస్తావా చటాకి? ఈరోజు ఏం రోజు? ఈరోజు ఆదివారము, మంచి రోజు. ఏకాదశి విష్ణుమూర్తికి సంబంధించింది రోజు. సరే నువ్వు వేసుకో. ఈరోజు నేను వేసుకుంటా. ఉండదు నాకు డిస్టర్బెన్స్ ఉంటే నాకు. నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయద్దు కానీ ఈరోజు నువ్వు నెక్స్ట్. ఇప్పుడు విష్ణుమూర్తి తర్వాత ఎవరు వచ్చేది? పద్మజ. సో రేపు మళ్ళీ తర్వాత చటాక్. ఈరోజు ఎంత డేటు? ఈరోజు ఎంత? 6 అన్నా? 6 నీది, 7 8 9 నీకు. 9 వద్దు, 9 నీకు సెట్ కాదు. నీకు 11 బాగుంటుంది. అవునా? 11వ తారీఖు వేస్తాను. నాయమ్మగదే 11th ముగ్గురు అయినా మంచి రోజే కన్నా గమ్మనండు. నాకేమన్నా చెవులో పువ్వు పెడతానరా మీరు ముగ్గురు? ఎందుకు? ఉండేదే డేట్ 8. లే నీ యోగ మళ్ళా చేసుకోలే. నేను 8వ తారీఖే లాస్ట్ డేట్. 11 పెడతారా? యాడికి పంపిస్తారు నన్ను? ఫారెస్ట్ లేక పంపిస్తారా? లక్కీ డే వచ్చేకి ఏమన్నా బిగ్ బాస్ మీ నాయనదే లేదంటే మీ మామదే? లే అవును మర్చిపోయినా, సారీ. సరే 11 వద్దు, 9వ తారీఖు అప్లై. 9 కూడా లేదు చాలా సార్లు నేను చెప్పేది నువ్వు కాదు నువ్వు అబ్జర్వ్ చేస్తే, ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ 3కి, బిగ్ బాస్ 4, 5, 6, 7 సీజన్స్ అన్నిటికీ కూడా డేట్స్ ఉంటాయి చూసినావా? డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు 8వ తారీఖు వరకు పెట్టినారనుకో, సరే ఎవరైనా కానీ వృద్ధులు, ఓకే అమాయకులు, ఓకే కల్లా కపటం తెలియని వాళ్ళు ఎవరైనా కానీ మిస్టేక్ లేట్ అవుతుంది కాబట్టి 1-2 days 3 days గ్రేస్ పీరియడ్ ఇస్తారు. నీకు ఖచ్చితంగా 11వ తారీఖు అప్లై చేస్తాను. నాకు పిచ్చ కోపం తెప్పిలే. నోరు మూసుకో వెదవన్నారు వెదవా. ఏమైంది? నేను బిగ్ బాస్ లేక పాల్గొనలేనా? ఏజ్ నాకేమన్నా 16, 17, 18 నాకు? రే అంత ఏజ్ అయినా కూడా నేను బిగ్ బాస్లో గెటాన్ అవుతారా? నీవేమిరా అంటే నేను నిద్రపోతానా? మీరా ముగ్గురు నిద్రపోతులు నేనా? నాకు నిద్రే. నేను నైట్ కాదు డే అండ్ నైట్ మేల్కోమన్నా మేల్కోగలుగుతా. నేను ఏ క్షణం లేమన్నా లేస్తా నేను. మీరు లేస్తారా? చెటాలు వేస్తాడా? పద్దులు వేస్తుందా? నువ్వు లేస్తావా? మధ్య నిద్రలు మీరు ముగ్గురు పెట్టుకొని
అన్నీ నా పైన దుబ్బుతారాలే. నన్ను బిగ్ బాస్ పంపిలే అని ఎన్ని రోజుల నుంచి అడుగుతా అంటే నువ్వు మళ్ళా మీరు ముగ్గురు మీటింగ్ పెట్టుకొని నన్ను ఇది చేస్తారా? నీ జాతక రీత్యా నాదేందిలే, నేను ఏ బిగ్ బాస్ వాళ్ళకి కూడా నేను ఏ ఫుడ్ అయినా చేసి పెడతా. నాకు ఆ టాలెంట్ ఉంది. అంటే మీరు ప్రొడక్షన్ సైడ్ వెళ్తారా? నా పని నేను అవును, చేసుకుంటా. కరెక్ట్ చెప్పినాడు. అది వెనక క్యాంటీన్ ఉంటుంది. Ray! ఓకే, నీకుంది. దాంట్లో వాళ్ళు చెప్పేది నువ్వు బిగ్ బాస్ హౌస్ లోనే ఉంటావు. నాకేం కర్మలే వాళ్ళందరూ చేసుకుంటూ పోయి పెట్టేకి. కర్మ ఏముంది? ఇప్పుడు అమ్మనే ఏమనింది? అది కాదు, వంటలు చేస్తానన్నారు. నేనేమన్నా పొంగల్ చేస్తానన్నావు కదా. నేను అనలే, వడలా? నేనేమన్నా బిగ్ బాస్ లో హౌస్ లో ఉన్నోళ్ళు ఎవరు పనులు వాళ్ళు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే. నా డ్యూటీ వచ్చింది అనుకో వంట చేసి, నేను బాగా హ్యాపీగా మంచిగా చేసి పెడతా అన్న. అందరూ చేసుకుంటారాడా ఎవరి పనులు అన్నీ. నేను పనులు చేసుకోగలను. ఏమేమి వాళ్ళు గేమ్లు ఆడతారో అవన్నిట్లో కూడా నేను పాల్గొంటాను. ప్రతి ఒక్కటి ఏమే నోట్లోకి చొమ్ము నీళ్ళు వేసి కొడతాలే నిన్ను. ఎందుకులే అట్లా ఆవలిస్తానవు? ఏ గేములు పెట్టినా ఆ గేముల్లో నేను పాల్గొంటాను. ఏదైనా సరే ఓకే, రెడీ. నేను కరెక్టే, దీంట్లో కూడా నేను వెనకాను. నేను బిగ్ బాస్ పోతే ఎంట్రీ అయినానంటే ఆ తర్వాత నా టాలెంట్ ఏందో నేను చూపించుకుంటాలే. ఏందనుకుంటాను మీరు ఇక్కడ కూర్చొని టీవీ చూడండి. అది కూడా కాదు చెట్ట ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏందొస్తుందంటే, ఇప్పుడు చూడు అడా పాషగా ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పేది ఫుడ్కి ప్రాబ్లంలే. నేను ఏ ఫుడ్ అయినా తింటా, ఏ ఫుడ్ అయినా చేస్తా. నా పని ఏదైనా నేను చేసుకుంటా. ఒకరి మీద డిపెండ్ కాను. నేను ఇంకొకరికి హెల్ప్ చేస్తాను తప్ప నేను ఒకరికి హెల్ప్ తీసుకోను. అందుకే అమ్మా నీకు హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు ఈడుండి మాకు హెల్ప్ చేస్తే నేనేందో చేస్తాలే. నేను పోతా, మీరు అందరూ ఓట్లేమని చెప్పండి. మీరు ముగ్గురు చేయండి. అదే చెప్తాను, ముగ్గురు అన్న చెప్తాను. మీరు ముగ్గురు చేయండి అట్లా ఆ పనులు. నేను బిగ్ బాస్ పోతా. మా నీకు అర్థం కావడం లేదు. బిగ్ బాస్ పోయినాక ఆడ కాంపిటీషన్స్ ఉంటాయి కదా. చెప్పేది ఉంటేనే కదా మనిషిలో ఎవరు టాలెంట్ వాళ్ళకి బయటపడేది. కరెక్టే, బయటపడింది కదా. పడింది. మీరు వంటలు చేస్తారు, చేస్తా, నవ్విస్తారు. అవును, అన్నీ చేస్తా. అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను బిగ్ బాస్కి పోవాలని నాకు చాలా కోరిక. పోతా. కరెక్టే అమ్మా, నీకు టాలెంట్ ఉంది, ఓపిక ఉంది, అన్ని ఉన్నాయి. నీకు అన్ని బయటపడిపోయినాయమ్మా. మీరు అంతా అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం లేదు, నువ్వు బియాండ్ బిగ్ బాస్. నీకు తెలియడం లేదు. ఇప్పుడు చూడు, మునగ చెట్టు ఎక్కియద్దు. మునగ చెట్టు ఏం కాదు. ఇప్పుడు బిగ్ బాస్ సైడ్ ఉంది. ఇప్పుడు చెప్పేది ఇది కామన్ పీపుల్ కేటగిరీ. కామన్ పీపుల్ లోకి నువ్వు రావు. నువ్వు ఎక్స్ట్రా కామన్. ఏమమ్మా కరెక్టా కదా? విను నేను చెప్పేది అట్లా కాదు. నేను చెప్పేది తర్వాత. ఇప్పుడు నా అట్లా వాడు, ఈ పాప, చట, మేము కామన్. మేము చెప్తా, నువ్వు బియాండ్ కామన్. సో నువ్వు ఈ బిగ్ బాస్ దీనిలో ఇదంతా నీకు చిన్నది మా. నువ్వు ఏం చేయలేదు తెలుసా? మాట్లా వాళ్ళని కానీ వేరే ఎవరినైనా కానీ ఇంటికాడ కూర్చొని కమాన్ అని ఎన్కరేజ్ చేయాల. నేనెందుకు చేస్తాలే? దండోరు మాట్లాడి దండోరు పిల్ల అనంతపురం అంతా నోరు మూసుకో. మీరు ట్రై చేయండి, మీరు వేసుకోండి. నేనేం వద్దనిలే. కొన్ని లక్షల మంది వేసుకుంటా అంటారు, దాంట్లో మనం కూడా అంతే. దేవుడు దయ, అదే ఎవరికి వస్తే ఛాన్స్ వెళ్ళిపోదాం అంతే. మీ టాలెంట్ మీరు చూపించుకోండి. ఏం టాలెంట్ చూపిస్తారు? నా బొచ్చు చూపిస్తారు. మీరు ఏంది మీరు చూపించేది? మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, బిల్ బోర్డ్స్ లో పెద్ద ఇది పెట్టచ్చు. చటానేమో ఫుల్ ఫుడ్ పడతానే తూగుతాడు. ఇంకా నువ్వేమో నీది ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా పద్దునేమో పద్దు సెల్లులో లీనమైపోయి ఆ పాప ఏం చేస్తారు మీరు? బిగ్ బాస్ ఆ గేముల్లో పాల్గొంటారు. మీరు ఏం చేతనైతుంది? చటాక్ చేతనైతుందా గేముల్లో పరిగెత్తేకి? దొబ్బేసి అందరినీ దొబ్బేసి వెళ్ళిపోతాడు. అన్ని దొబ్బేస్తాడు అందరినీ. ఒకటే రోజే పంపిస్తారు బిగ్ బాస్ నుంచి బయటకి. హౌస్ నుంచి బయటకు పోయి నువ్వు ఇంటికి అని ఒకటేసారి నాగార్జున గారు బయటకు దొబ్బేస్తారు చటాన్ని. అదే నేనైతే సబ్స్క్రైబర్ల కోరికలు, మీ కోరికలు,
మా టీవీ వాళ్ళ కోరికలు నా కోరికలు అన్ని ఫలిస్తాయి, అన్ని నెరవేరుస్తాను నేను అన్ని దాంట్లో. నువ్వు నెరవేరుస్తావమ్మా, నువ్వు చేస్తావు. ఫుడ్ లేకున్నా ఉండగలుగుతా, నిద్ర లేకున్నా ఉండగలుగుతా. ఉంటావుమా, నువ్వు బిగ్ బాస్ లేకుండా కూడా ఉండగలుగుతావు. అమ్మ ఏమి లేకుండా కూడా ఉంటుంది, బిగ్ బాస్ లేకుండా కూడా ఉంటావు. కానీ సీరియల్ ఉండవు కదా మాట. లేకుంటే మానే ఏం లేకున్నా అభ్యంతరంలే, నాకు అవసరం లే. టీలు కాఫీలు మానేసి చాండోలే, నాకు అవసరమే లేదు. సో ఇప్పుడు ఏమంటున్నావు అంటే నువ్వు మాకేమీ టాలెంట్ లేదు, టాలెంట్ అంతా మొత్తం నీ దగ్గరే ఉంది, సో నువ్వే అర్హురాలువి, మేము అనర్హురాలు అనర్హులము అని అంటాను. అట్లా అన్నట్లే, టాలెంట్ ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటుంది. టాలెంట్ ప్రతి ఒక్కరిలో మీలో లేదని చెప్పలే, మీలో కూడా ఉంది. మీరు ఇంకా యంగ్ మ్యాన్లో మీకు ఇంకా ఎక్కువే ఉంటుంది, నేనేం లేదని చెప్పలేదు. నేను అదే చెప్తాండేది, మాకు ఎక్కువ టాలెంట్ ఉంది, నీకు తక్కువ టాలెంట్ ఉంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం కొంచెం ఉంది, తక్కువ అనద్దు కొంచెం. ఒకవేళ ఏమైనా పోటీలు పెట్టుకుందామా, పోటీ ఏదన్నా నాతో పాటు చేయగలుగుతారా? అప్పుడు బిగ్ బాస్ నేను అప్పుడు వేసుకుంటాను. సరేలే అయితే సరేలే, వద్దు నేను చెప్తానండి పోటీ. నువ్వు వద్దమ్మా, నువ్వు నా భార్యతో గెలుస్తావా పోటీలో? సరేలే అయితే ఉండు, తెలుగులే, నువ్వు నా భార్యతో గెలుసు. వెయిట్ చేయి, ఇది పేషెన్స్ గేమ్. పేషెన్స్ ఎవరు ఎక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు గెలుస్తారు, వినల్లా. పేషెన్స్ ఎక్కువ ఉన్నోళ్ళు వాళ్ళు గెలుస్తారు. ఓకే, సో గెలిచిన వాళ్ళు ఉండమ్మా, గెలిచిన వాళ్ళు బిగ్ బాస్ కి అప్లై చేస్తారు. ఓకేనా? డన్ డీల్. సో 8వ తారీఖు లాస్ట్ డేట్ అన్నావు కదా, లాస్ట్ మూమెంట్ వరకు బిగ్ బాస్ కి ఎవరు అప్లై చేయకోకుండా ఉంటారో చూద్దాం. నువ్వు పద్దులో మీ ఇద్దరిలో కాంపిటీషన్. లాస్ట్ మూమెంట్ వరకు అప్లై చేసుకోకుండా ఎవరు ఉంటే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు గెలిచిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏం పెడుతుందిరా ఫిట్టింగ్ అంటేనా? బిగ్ బాస్ లో ఛాన్స్ లేకుండా నేను అప్లై చేయకోకుండా ఉండాలని కదా నీ ఉద్దేశం? లేదే, చెప్తాను కదా, గెలిచిన వాళ్ళు అప్లై చేస్తారు. మళ్ళీ ఒక పందెము, ఇది ఒక గేమ్. ఏం పెడతారు? గేమ్ పాల్గొనండి. ఇప్పుడు గేమ్ పేషెన్స్ గేమ్ అవసరం లే, ఇది గేమ్ అనరు, దీన్ని స్వార్థం అంటారు. స్వార్థం. నన్ను బిగ్ బాస్ కి ఇది చేయకుండా నన్ను ఆ డేట్ అయిపోయేటట్టు చేయాలనుకున్నావాలే? లేదే, ఎందుకు చేస్తాను? లే గెలుసు గేమ్ ఏదన్నా పందెం పెట్టండి, నలుగురిలో ఎవరు గెలుస్తారు చూద్దాం. ప్రతి దాంట్లో మనదే పై చేయి, నీదే. నేనే విన్నా. పెట్టు, నీకు చేతనైతే పెట్టండి ఏందైనా. సరేలే, పందెం ఓడిపోతే అప్లై చేయకోకుండా ఉండాల. ఏంది నా మీద పడినావు? సరే పందెం సరేలే, అట్లా కదమ్మా. పందెం చెప్పింది కదమ్మా, పందెం ఏం లేదమ్మా. విన్ను సొట్టలు వద్దు. సరేలే, ఇప్పుడు పద్దుతో పందెము, నేను పేషెన్స్ పందెం అంటే ఒప్పుకోలేదు. సరే, లాస్ట్ చటాతో తిండి పందెం. అబ్బాబాబాబాబా, నేను 100% వెంకటరమణ స్వామి తోడు ఫుడ్దే పెడతావు నాకు అని తెలుసుకున్నా. అది ఎట్లా తింటాడ్రా? 30 దోశలు తింటాను, నేను తింటానా? సరే పోనీ నాతో పందెం పెట్టుకుందామా? నేను బండి తోలినట్టు తోలుతావా? ఇవన్నీ జరిగేది చెప్పు. జరిగేదే అన్నిటికన్నా ఈజీ అదే చెప్తాను. నువ్వు పద్దు ఎవరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు. నువ్వు చేయకుంటే నాకేం లే, వేరే వాళ్ళతో చేపించి పంపిస్తా. అది వద్దనేసే కదా మా అన్న వస్తాను. మీకు వద్ద అంటే నేను నా ఫ్యాన్స్ అందరికి, నా సబ్స్క్రైబర్లు అందరికి నేను ఎప్పుడెప్పుడు పోవాలా అని వెయిటింగ్. వాళ్ళ కోసము నేను చెప్పేది. మీరేమి నేను పోకూడదని కోరుకుంటున్నారు? మేము అట్లా ఎందుకు కోరుకుంటాం? నీ మంచి కోరుకుంటానమ్మా. ఆడ ఇబ్బంది పడకూడదు. నువ్వు ఇబ్బంది పడనరా. నేను తాళా నిమ్మినప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఊరికే నిమురించుకుంటా, అన్నిలే అనిపించుకుంటా, అడ్జస్ట్ అవుతా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఈ కాఫీలు పెట్టలేదు, వద్దు నాకు అవసరం లే. మళ్ళీ బిగ్ బాస్ కే వద్దంటే ఉండు. ఒకటి చెప్తా, నువ్వు ఫుడ్ 4 రోజులు లేకుంటూ ఉంటావా? కాదని చెప్పు, నేను ఉంటా. నేను 3 రోజులు నిద్ర పగులు రేయి కూడా నిద్రపోకూడదు అంటే ఫుడ్ పెడతారు. 4 రోజులు నిద్ర లేకుండా ఉండమంటే ఉంటాను. ఉంటావా? సరేలేమా, ఓ పని చేద్దాం. ఉంటావా? సరే ఓ పని చేద్దామా,
ఓ పని చేద్దాం, నన్ను ఎట్లా చంపుతుంది. మంచిగా ఉంటాలి స్వీట్గా. ఓ పని చేద్దామా, నీ ఈటి రక్తం నుండి ఉండు నాన్న చెప్పేదాను నాన్న, ఈటి నుండి ట్రైన్ ఎక్కి మనము తిరుపతికి కానీ లేదంటే ఎటుకైనా కర్నూలుకి కానీ కడపకి కానీ పోయేసి వద్దాం. చెప్తా, ఊరికే ట్రైన్ జర్నీలో నువ్వు ట్రైన్ జర్నీ కాదు ట్రైన్ జర్నీలో నువ్వు పొయ్యి వచ్చే లోపల ఏడైనా తూగి నిద్రపోయినావు అనుకో క్యాన్సిల్. ఇదేంటో అయితే అరే నీ అబ్బా లివర్కు పైన నిప్పు గంట సేపు ఇక్కడ కూర్చో తూక్కోకుండా ఇద్దరు నీలాగా తూగేవాడంటే చెట్ట ఒక్కడే, ఇంకా ఎవరు తగలలేరు తగలరు. నా కొడక లే నువ్వు అట్లా తీస్తావు అంతే గాని నిద్రపోవా? నిద్రపోయినప్పుడే తీస్తావు. అవునమ్మా, మా పనే అది. అదే పద్దు తూగినప్పుడు తీయవు, పద్దు నిద్రపోయినప్పుడు తీయవు. పద్దు నిద్రపోయినప్పుడు ఎవరు చెట్టా పడుకుంటే తీస్తావు, నేను పనుకుంటే తీస్తావు. మా ఇద్దరికి ఎప్పుడెప్పుడని కాసుకుంటావు. మీ ఇద్దరిలో మీ ఇద్దరిలో చూస్తే ఆ యాంగిల్ కనపడతాది మాత్రం బయటపడరు. ఈ పాప నిద్రపోయేటప్పుడు కూడా నిద్ర తెలియదు. ఎందుకు తీసినా సహజమే. నాది చెప్పేది ఇప్పుడు ఒక్క సెకండ్ ఒకటి చెప్తా. ఒక్క నిమిషం ఆగు. నిద్ర లేకున్నా ఊరికే అయినా ఇట్లా రిలాక్స్ గా కళ్ళు మూసుకుంటా. అవును, మన్న వరకు చెటా కూడా అదే చెప్తాడు. నాకు లే మీ ముగ్గురికే పందెం వేస్తలే, మీ ముగ్గురికే 2 రోజులు ఫుల్ వీడియో ఆన్ లోనే పెట్టు, ఎన్ని టైం లేకోకుండా. ఎవరు మొత్తం హాల్లోనే ఉందాం 2 రోజులు. ఎవరు నిద్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఎవరు నిద్ర చూపిస్తా. ఛాలెంజా? నేనైతే నిద్ర లేకుండా ఉండలేదు. ఒక వికెట్ అది పడిపోయినప్పుడు వికెట్ పడిపోయింది అని నేను చెప్తా వీడియో. నీకు కూడా పన్నం కూర్చో. బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోండి, నేనేమో బాత్రూమ్ ఎవరు తెలుసు నువ్వు ఎట్లా దాని బాత్రూమ్ లో పనుకునే టైప్ మీ ఇద్దరు. నాకు తెలుదా మీ మొగము ఈ పిల్లని మొగము నాకు అనుకుంటా. నేను చూసి చెప్తా. ఇద్దరికి నాదేందిలే రాగింజంతలే, నాదేంది నాకు చెటాక్ కడతానులే, నువ్వు చెటాక్ జత ఏది. మీ ముగ్గురు ఒకటే నిద్రలో. మీకు టయానికి తిండి లేకుండా ఉండలేరు, టయాన్ని నిద్ర లేకుండా ముగ్గురు. మాకు తెలుసులే అమ్మా, నువ్వు ఎవరికి పూజలు చేస్తావో కూడా తెలుసు. కానీ ఆయన నిద్ర దేవత పూజలు చేసే టైపు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నిద్ర దేవతకు పూజలు చేసే వానమ్మ ఎవరో నిద్ర దేవత పూజ చేసేది. ఎట్లా వాళ్ళే దరిద్రుడు చేస్తారు లోపల. నా కొడక లే ఫస్ట్ ఈ పొద్దు వీడియో పెట్టలే బిగ్ బాస్ దే తలకాయ తిరుగుతుందేలే. ఎన్ని రోజులు బంగపోల్లా పెట్టాలి. ఎందు పెడతావు? అప్పుడే 6వ తేదీ వచ్చాం కదా. అదే నేను నీ హెల్త్ కేసు. నాకేమైందిరా హెల్త్? నాకేమైనా జబ్బులున్నాయా? నాలాగా పని చేస్తావా నువ్వు? నాలాగా పొదాం రారా నడుద్దాము. నీ పెళ్ళాం నడుస్తుందో చెట్టా నడుస్తాడో, నువ్వైతే నడచగలుగుతావు. నీకన్నా బాగా నడుస్తుందా? నువ్వే చూసినావు ఎవరు అరుణాచలంలో ఎవరు వెనక పడిపోయింది. సరే లేదా నడచమను, అది కూడా ఒకటి. సరేలే. ఇంకోటి పోటీలు వంటలు పెడదాం. ఎవరు చేస్తారు? చెట్టా చేస్తాడో, నువ్వు చేస్తావో, నేను చేస్తాను. జడ్జి నేనుంటా. జడ్జి నేను. అంత సీన్ లేదు. వంటలు చేయండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వంట. ఈ రోజు అవునమ్మా, నేను జడ్జి, మీరు చెయ్యండి, నేను చెప్తా కదా ఎవరు గెలుస్తారని. నువ్వేమి నీ పెళ్ళాం వెళ్ళి నా పెళ్ళందే బాగుంది తినేకంటావు. నేను ఉండేది ఉన్నట్టు చెప్తా. ఫుడ్లో అయితే నీకు తగలదులే బుడుక్స్. దేంట్లో కూడా నాకు తగలదు. నేను అందుకే చెప్తాండి, నువ్వు బియాండ్ బిగ్ బాస్. నువ్వు ఇంటికాడ కూర్చొని కమాన్ కమాన్ అని మమ్మల్ని ఎంకరేజ్ చేయి. ఉండలే బిగ్ బాస్ లో ఏమేం పెడతారో మీలాంటి వాళ్ళని తయారు చేసే పొజిషన్ మా మీది. అవును కాబట్టి బిగ్ బాస్ కి నువ్వు పోవాల్సిన 1 minute గ్యాప్ పోవాల్సిన ఆ మాట ఆ భాష మానే. బిగ్ బాస్ లో ఆడ ఏమేం గేములు పెడతారో ప్రతి ఒక్క దాంట్లోకి నేను పాల్గొంటా. అప్పుడు నాకు వచ్చినాక ఛాన్స్ వచ్చినాక అప్పుడు మీరు ఆడ చూడండి నా రియాక్షన్ ఎట్లుంటుందో చూపిస్తా. బిగ్ బాస్ 7 అన్న ఇది 9. బిగ్ బాస్ 9 కదమ్మా. బిగ్ బాస్ గురించి స్టాప్ చేయి రామచంద్ర.
మాటలు మాట్లాడద్దు బాబీ. 8కి లాస్ట్ అంటే మొత్తుకొని చెప్తానా నేను 11, 9 అని పట్టినావు. సర్లే రాత్రి 8 మెంటలా నీకే? రాత్రి 8 ఈ రోజు మంచి రోజు, ఈ రోజు బాగుంది, ఈ రోజు చెయ్యి, పదంగా బాగుందంటే పంపించు. చేద్దాం. సర్లేమ్మా చేస్తానులేమ్మా, పోయిస్తాను. బాయ్. నువ్వు మళ్ళా చూడే ఇంకా ముడ్డి కిందకి వేసుకొని కూర్చోద్దు. చెయ్యి ఫస్ట్. ఈ పాప చెప్పను కూడా చెప్పదేమో.